కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి సమీపంలో వృద్ధ జంట హత్య కలకలం రేపింది. నాగప్ప పెద్దక్క అనే దంపతులపై శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. వృద్ధుల తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆ ఇంట్లో ఉన్న వస్తువులను చోరీ చేశారు. ఇది దొంగల పనేనని స్థానికులు అంటున్నారు. ఈ హత్యలు డబ్బు కోసమా లేక మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జమ్మలమడుగు మండలం మోరుగుడి సమీపంలో వృద్ధ జంట హత్య కలకలం రేపింది. నాగప్ప, ఓబులమ్మ భార్యాభర్తలు. వీరికిద్దరు కొడుకులు, ఒక కూతురు సంతానం. అలాగే ఓబులమ్మ అంగీకారంతో నాగప్ప పెద్దక్క అనే మహిళతో 30 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ జంట తాడిపత్రి రోడ్డులో పెద్ద పసుపుల మూటలో ఇటుకలు బట్టి నడుపుతూ అక్కడే ఉంటున్నారు. ఓబులమ్మ ఇద్దరు కొడుకులతో కలిసి జమ్మలమడుగులో ఉంటుంది. నాగప్ప, పెద్దక్క ఇటుకల బట్టిలో తమ ఇంట్లో నిద్రిస్తుంటే గుర్తు తెలియని వ్యక్తులు రోకలి బండతో వారి తలలు పగలగొట్టి దారుణంగా చంపేస్తారు. ఆ ఇంటిలో బీరువాలో గల వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడంతో దొంగతనం జరిగిందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బు కోసమే హత్య చేశారా లేక కుటుంబ గొడవలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలు పోస్ట్ మార్టం పంపి కేసు నమోదు చేశారు. మా కొడుకు స్వామి వచ్చినాడు, అత్త స్వామి కడిగి వచ్చాను వచ్చినాడు. మా స్వామి వచ్చాక డైరెక్ట్ లోపలికి పోయినాడు. లోపలికి పోతానే స్వామి కానరాలేదని మళ్ళీ రేకల్లో పోయి చూసినాడు. చూస్తానే ఇద్దరిని తలకాయలు కూడా చంపినారని నాకు ఫోన్ చేసినాడు. అంతే నేను వచ్చినా, నేను లోపలికి పోయినా ఇంత అడాపుడి చేసినారని నేను పోయి చూసి అంతా అల్లా కొల్లం అన్నారు.